తో పాటుగా ఫిష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఉండేటువంటి దాంట్లో ఒక దాదాపు 3-4 ఫాండ్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా. దాంట్లో ట్యాంకులు వేరే ఉంటుంది, ఫామ్ పాండ్స్. సో దేంట్లోపట మనం అనేక రకరకాల చేపలు, కొర్రమేను వేసి ఉంటాము, తర్వాత శీలావతి, బొచ్చెలు ఇవన్నీ. సో ఇప్పుడు మనం చూసేది ఇది ఒకటి ఉంటుంది చూడండి, అన్నీ మొత్తం రకరకాలు ఇవన్నీ. ఆంధ్రాలో చేపల చెరువుల్లో చేసే పంట ఇదంతా కూడా ఫాండ్ అనమాట. యాక్చువల్లీ వర్షాలు వచ్చినప్పుడు ఈ పైన వాటర్ ఏదైతే ఉందో ఈ పైన వాటర్ అంతా కూడా దీంట్లో వాటర్ని అంతా కూడా స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మన కెనాల్ వచ్చినప్పుడు ఆ కెనాల్ వాటర్ అనేది దీంట్లో లిఫ్ట్ చేసేస్తాం మొత్తం అంతా కూడా. ఇది చాలా పెద్దదండి, దాదాపు 30 ఫీట్ ఉంటుంది మొత్తం అంతా డెప్త్ మొత్తం అంతా కూడా. మన పొలం అవసరానికి దాదాపు ఈ బిట్టు మొత్తం అంతటికి కూడా ఒక 3-4 సార్లు వాటర్ అనేది ఇచ్చుకోవడానికి ఒక నెల 15 రోజులు మేనేజ్ చేయొచ్చు దీంతో మొత్తం అంతటి కూడా. అంటే ఎటువంటి మనకు నీళ్లు లేనప్పుడు ఎండాకాలంలో కూడా వాటర్ని మనం దాని గురించే చేసాం మొత్తం అంతా కూడా స్టోరేజ్. తర్వాత ఊట కూడా వస్తుంది, కొన్ని 5 ఫీట్లు కూడా తీసాం మొత్తం అంతా పడుతుంటుంది మొత్తం అంతా పొలంలో. మన ఫామ్ పాండ్ అంటే ఎన్ని ఎకరాల వరకు ఏదిదా? యాక్చువల్లీ దీని కెపాసిటీ చాలా పెద్దదండి. ఇది దాదాపు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది 2 lakhs పైన కెపాసిటీ ఉంటుంది. దానిదే పైన ట్యాంక్ ఉంది కదా, స్టోరేజ్ ట్యాంక్ మామూలుగా. ఇది దాదాపు మీకు ఒక 1.5 crore వరకు పడుతుంది. మీకు చాలా లోతుంది, 30 ఫీట్ ఉంటుంది దగ్గర మొత్తం అంతా కూడా. సో మనకి ఇదంతా కూడా పొలంలో ఉన్న బోర్లన్నీ కూడా దేనికి కలెక్షన్ ఉంటాయి, అక్కడ కూడా కలెక్షన్ ఉంటాయి. వాటర్ తగ్గినప్పుడు ఎప్పుడైనా కావాలంటే దీంట్లో పంప్ చేస్తాం మొత్తం అంతా. వాటర్ లెవెల్ కానీ ఇంకోటి కానీ తగ్గినప్పుడు మళ్ళీ దానికి పంపిస్తూ ఉంటాం. కెనాల్ వాటర్ ఏమన్నా వస్తుంది కదా, కెనాల్ వాటర్ వచ్చినప్పుడు పంపింగ్ చేస్తాం. ఇది మెయిన్ ఏంటిది అని అంటే ముఖ్యమైన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది నేను చేపలు పెంచడం ఒక కాన్సెప్ట్ అయితే దానివల్ల నాకు చేపలు కూడా ఉన్నాయి, దీంట్లో చేపలు ఉన్నాయని చెప్తున్నా కదా. దీంట్లో యాక్చువల్లీ 1500 చేప ఎంతో వేసాను దీంట్లో మొత్తం అంతా కూడా. ఇది చేప వాటర్ వల్ల మనకు మొత్తం అంతా వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత వాటి యొక్క పొటెన్షియాలిటీ పెరుగుతుంది, పంటకు కూడా పొటెన్షియాలిటీ పెరుగుతుంది. తర్వాత రెండవది వచ్చేసి మనకి అమ్మినప్పుడు లాభం, అది ఎలాగో అమ్మినప్పుడు అయితే లాభమే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, ఏ అగ్రికల్చర్ మొదలు పెట్టినప్పుడైనా ఇది జస్ట్ మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా ఒక 8 months అవుతుంది అంతే. ఇదంతా డెవలప్ చేసి 8 నెలలు. ఇంతకుముందు ఏమో ఒక 6 months, దాని 1 year అయింది అది స్టార్ట్ చేసి. అది 30 acres అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 8 months నుంచి మొత్తం అంతా కూడా ఇదంతా డెవలప్ చేయడం జరిగింది. ఈ 40 acres పైన ఉంటుంది మొత్తం అంతా. ఇది కూడా మొన్న అంతకుముందు తీసిందే. అయితే ఇక్కడ ఏంటిది అని అంటే, ఏదైనా మనం ప్లాన్ చేసే ముందు ఎక్కడైనా మన దగ్గర ఎంత వాటర్ ఉంది, సో మనం నీటి వనరులని మనము లెక్క చేసుకోవాలి, చూసుకోవాలి. ఫస్ట్ ఉన్నటువంటి యొక్క వాటర్ని ఏదైతే ఉందో స్టోరేజ్లను చూసుకోవాలి. ఎక్కడెక్కడ స్టోరేజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ వాటర్ పాయింట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఊట వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి చూసుకొని క్యాచ్మెంట్ చేసుకొని అన్ని వాటర్ని కలెక్షన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఇదే మాకు దాదాపు 2 నెలలు 3 నెలలు టైం పట్టింది మాకు ఈ వర్క్ వాటర్ అనే దాన్ని బావులని రికవరీ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సంపది కింద ఉంది కదా, ఆ రూమ్స్ ఉన్నాయి కదా, అది వేరే బిట్ అనమాట. దాంట్లో నుంచి దీంట్లోకి వాటర్ వస్తాయి. కిందకి వెళ్ళాం కదా, ఇందాక పందిరి ఉంది కదా, పందిరి దగ్గర నుంచి కూడా వాటర్ ఇక్కడ వస్తాయి. అక్కడ ఒక బోర్ ఉంది, ఆ బోర్లు అన్ని కలిపి ఆ సంపులోకి వస్తాయి, తర్వాత దీంట్లోకి వస్తాయి. దీంట్లో నుంచి అవసరాన్ని బట్టి స్ప్రింక్లర్లు పెట్టి అంత పొలం అంతా కూడా తడుపుతూ ఉంటాం మొత్తం అంతా. ఏదైనా కానీ వ్యవసాయం మీకు 100 ఎకరాలు ఉండండి అండి, 1 ఎకరం ఉండండి, దాంట్లో వాటర్ లేకపోతే బేసిక్ థింగ్ ఏంటంటే వాటర్ అనేది. వాటర్ లేదు అని అంటే మాత్రము మనం ఎటువంటి వ్యవసాయం చేయలేము. వాటర్ అనేది సెంట్రలైజ్ చేయడం అనేది పెద్ద సిస్టమ్. మళ్ళీ
దాని ముఖ్యమైన పార్ట్ ముఖ్యమైన పార్ట్ ఏంటిదంటే పొలం చూసిన తర్వాత డిజైన్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎంత ఉంది, మనం ఏం పంటలు వేసుకోవాలని డిజైన్ చేసుకున్న తర్వాత వాటర్ని సెంట్రలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే కొన్ని పంటలకు నీళ్ళు అవసరం ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ. వ్యవసాయం నీటి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు సహజ వర్షాల మీద ఆధారపడి టైం ఇప్పుడు మనం ఇటు చూస్తే ఇప్పుడు ఎట్లా సెంట్రలైజ్ అయింది అనేది ఇప్పుడు మనకు అక్కడ ఉంటుంది మొత్తం అంతా. సో ఇక్కడి నుంచి సెంట్రలైజ్ చేయడము, తర్వాత స్టోరేజ్, ఇవన్నీ పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మన పొలంలోకి వచ్చేట వాటర్ హార్వెస్టింగ్, కెనాల్ వాటర్ దీన్ని తీసుకొని దీని నుంచి డైరెక్ట్ కలెక్షన్ దేనికి ఇచ్చాము అని అంటే మొత్తం ఇది సంపు. ఇది 2.5 దాకా పడుతుంది. 2.5 లక్షలు సుమారు 2.5 నుంచి 2.5 లక్షలు కెపాసిటీ ఉంటుంది మొత్తం అంతా. ఓకే, ఇది నాచు పట్టకుండా మనం ఏం చేసుకున్నాం అంటే మొత్తం ఇది వేసుకున్నాం మొత్తం అంతా. సో షెడ్ దీనికి ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, మన పొలంలో ఉన్నటువంటి ఎన్ని అయితే బోర్లు ఉన్నాయో అన్ని బోర్లు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. దీనికి ఇచ్చేసినాం మొత్తం. ఇచ్చేసిన తర్వాత దీన్ని పొలం అంతటికి కలిపడం జరిగింది. ఇది మొత్తం అంతా 50 ఎకరాలకి ఇది వెళ్ళిపోద్ది దాదాపు. సో దీంట్లో యాక్చువల్ చేపలు కూడా ఉన్నాయి దీంట్లో కూడా చేపలే క్లియర్గా ఉంటాయి మొత్తం అంతా. సో ఇది యాక్చువల్లీ సమయం టైం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బోర్ వాటర్ ఉంటుంది కదా, బోర్ వాటర్ని ఫిల్ చేస్తూ ఉంటాం మొత్తం అంతా. బోర్ వాటర్ తర్వాత కెనాల్ వాటర్ అవసరమైనప్పుడు కెనాల్ వాటర్. దీంట్లో యాక్చువల్ లోపల మొత్తం చేపలు ఉన్నాయి మొత్తం అంతా. సో అక్కడ చేపలు ఇక్కడ చేపలు ఉండేటువంటి దాన్ని కొంచెం వేస్ట్ చేసుకోకూడదు. వాటర్ సోర్స్ ఉంది కదా, 2 lakhs వాటర్, మరి ఏం చేస్తాం దీని లోపల. సో దీని నుంచి ఏం చేసాం, ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఇది ఇక్కడికి సెంట్రలైజ్ చేసాం. సో మీరు ఇప్పుడు చూశారు కదా, అదేంటిది మన వాటర్ స్టోరేజ్ అనమాట మొత్తం అంతా కూడా. సో అక్కడి నుంచి మనకి ఏంటిదంటే అది కెనాల్ వాటర్ వస్తుంది, తర్వాత రెండోది వచ్చేసి వర్షాకాలంలో వర్షపు నీటి స్టోరేజ్ అయితే అది వస్తుంది. ఇప్పుడు ఏంటిది అని అంటే అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకుంటూ ఉంటాము. ఇది ఏంటిది అంటే పొలంలో ఉండేటువంటి ఒక బోర్ వాటర్ అంతా దీంట్లోకి వస్తుంది మొత్తం అంతా. సో అది ఎమర్జెన్సీ నుంచి దీనికి వాడుకోవచ్చు. సో ఇది పర్మనెంట్ అనమాట. దీన్ని మళ్ళీ ఏం చేసాం, ఇక్కడికి దీనికి అనుసంధానం చేసాం మొత్తం అంతా. అంటే ఈ వ్యవస్థ మొత్తం ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం అంతా. ఇప్పుడు నా పొలంలో ఎక్కడికైనా కానీ ఇక్కడ నుంచి కిలోమీటర్ వరకు, ఇటు కిలోమీటర్ అయినా డ్రిప్ లైన్ సిస్టమ్ ఉంది మొత్తం అంతా కూడా. సో నేను ఎక్కడ ఏది పంపించాలన్నా కానీ ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటాం. అంటే మన ఇప్పుడు మీరు వాడేది ఎక్కువ జీవామృతాలు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇదంతా మీరు చూసేటువంటిదంతా కూడా జీవామృతం యూనిట్ మొత్తం ఇదంతా. ఓకే, సో పైన కలుపుతాను, ఇక్కడ కలిపితే ఇది ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అనమాట మొత్తం అంతా. ఇది ఖాళీ అయింది, ఇప్పుడు దాంట్లో ఉంది జీవామృతం ఆల్రెడీ. సో అది కూడా ఖాళీ చేసాం మొత్తం. దీంట్లో ఉంది, దాంట్లో ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. అది కొంచెం ఉంది, ఇంకా దాన్ని కూడా చేయాలి. అంటే ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం, ఫిల్టర్ చేసుకోవడం డ్రిప్ తోటి, తక్కువ మ్యాన్ పవర్ తోటి ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం మొత్తం అంతా. సో వెనకాల మీకు దాని ఫిల్టరేషన్ యూనిట్ అది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా ఫిల్టరేషన్ యూనిట్ మొత్తం అంతా. ఓకే, సో అదంతా ఫిల్టరేషన్ యూనిట్ వెనకాల ఆటోమేటిక్ మోటార్ తోటి వస్తుంది. డ్రిప్ తోటి వెంచురీ తోటి ఇచ్చేస్తాం. మొత్తం రసాయనాలతో నిండిపోయిన అంటే ఇంత పెద్ద ఫామ్కి మన అందరికి సందేహం రావచ్చు. అంటే ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం కదా, ఇంత పెద్ద ఇన్ని ఎకరాలు ఉన్నప్పుడు వాటికి సహజ పద్ధతిలో మెన్యూర్స్ ఎలా వేయాలి, ఎరువులు ఎట్లా అందజేయాలి, సమయానికి వాటికి జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ముఖ్యంగా జీవామృతము ఈ ద్రావణాలు ఎట్లా అందజేయాలి అనే సందేహం రావచ్చు. ఇక్కడ చూస్తే ఒక పెద్ద యూనిట్ ఏర్పాటు చేశారు, జీవామృతం కానీ ద్రావణాలు కానీ. మరి ఆ విశేషాలు శివప్రసాద్ గారి మాటల్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎటువంటి పద్ధతులు అనుసరిస్తే ఈ సిస్టమ్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇది మీరు అంతా చూస్తున్నటువంటిదంతా కూడా మా యొక్క వ్యవసాయ క్షేత్రానికి అంతటికి కూడా చెప్పాలంటే గుండెకాయ లాంటిది. సో ఇదే గుండెకాయ మెయిన్ హార్ట్ అన్నట్టు ఇదంతా. సో ఈ హార్ట్ ఏంటిది అని అంటే ఇక్కడ మనం తయారు చేసేటువంటివి, మనం ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పాటించేటువంటి ఫార్ములాస్ ఏంటిదంటే చౌహాన్ క్యూ పద్ధతులు,
సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఉండేటువంటి ఒక మెథడ్స్, మాన్యూర్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొంచెం చిన్న మొత్తం లోపటే వృక్ష ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక యూనిట్ కూడా ఉంది. అది ల్యాబొరేటరీ ఒకటి ఉంది. వృక్షాలకు సంబంధించినటువంటి ఆయుర్వేదం గతంలో ఉండేది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి. సో మనం తినేటువంటి యొక్క ఆహారాన్ని ఔషధంగా మార్చుకొని తినడం ఎట్లా అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట మొత్తం అంతా కూడా. సో ఇప్పుడైతే పాలేకర్ గారి చోవానికి ఇలా రకరకాలుగా వచ్చి ఉండొచ్చు చేస్తున్నారు. ఇవన్నీ లేనప్పుడు ఉండేటువంటి ఒక సురపాల మహర్షి రాసినటువంటి ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి ఒక వ్యవసాయ విధానాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి అది వేరే కాన్సెప్ట్ అనుకోండి. సో దానికి సంబంధించి కొంత ఏరియా లోపల దాన్ని ఒక చిన్నపాటి ల్యాబొరేటరీ పెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దాని లోపల మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఫిష్ అమినో యాసిడ్ ఉంటుంది, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసులు ఉంటాయి. ఓకే, ఇదేంటిది, ఇది లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్. మొత్తం మంచి నెంబర్ 1 కల్చర్. ఇది చూడండి, ఎంత కూరగాయలు వాడతాం కదా, ఆకుకూరలతోటి చేసినటువంటి ఒక సపరేట్ విధానంలో చేసినటువంటి ఆకుకూరలతోటి కేవలం ఆకుకూరలతోటి చేసాం మొత్తం అంతా. అంటే మనము ఇది ఒక సపరేట్ విధానం మెథడ్ అనమాట. సో దాంట్లో తయారు చేసింది ఇది కూడా అదే గుమ్మడి, ఇది పాలకూరతోటి చేసింది ఇది. ఓకే, ఇదంతా ఈ పాలకూర, ఇదేమో గుమ్మడి కాయతోటి చేసినటువంటిది. ఓకే, తినేవాటి ఇది చూసారుగా, జ్యూస్ లాగా ఉంది మొత్తం. ఓకే, ఎక్సలెంట్ ఉంటుంది. కల్చర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. గుమ్మడికాయ నెంబర్ 1. ఇంత మంచి కల్చర్ ఎక్కడ దొరకదు. ఇక ఇదంతా బ్యాక్టీరియా, ఇదంతా బయటికి వచ్చిందా, ఇదంతా బ్యాక్టీరియా. సో లార్జ్ స్కేల్లో చేస్తూ ఉంటాం. ఎందుకంటే బేసిక్గా నాట్ ఓన్లీ మేము ఈ యొక్క ఉంటాం, ఎందుకంటే బేసిక్గా మేము బయట రైతులకు కూడా దీనికి కావాల్సినటువంటి ఒక రైతులందరికీ కూడా సేల్ చేస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో. మొత్తం అంతా సలహాలున్నా. ఇప్పుడు కొంతమంది టైంకు చేసుకోగలుగుతారు, చేసుకోలేరు మన దగ్గర. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ఇప్పుడు మాకునే దాంట్లో ఇవన్నీ చూస్తున్నారు కదా, 1, 2, 3, 4, 5 అంటే దాదాపుగా ఒక 1000-1500 కేజీల ఫిష్ అమినో యాసిడ్ ఉంది ఇక్కడ. ఫిష్ అమినో యాసిడ్ ఇది మీరు ఇందులో ఇది చూస్తున్నారు కదా, ఇదిగో ఇదంతా ఫిష్ అమినో యాసిడ్. ఇది చేప ద్రావణం, చేపలతో చేసినటువంటి యొక్క ద్రావణం మొత్తం ఇదంతా. నిజంగా చేపలు మామూలుగా మనం బయట చూస్తే ఎండు చేపలు లాగా వస్తాయి, కానీ ఫ్రూట్ ఇవన్నీ కూడా ఫ్రూట్ వాసన, తాటిపండు వాసనలా వస్తుంది అనమాట. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కషాయాలు. ఇవన్నీ కూడా అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి, ఇవన్నీ రకాల కషాయాలు, బయో ఎంజైమ్స్. ఓకే, IMO ఇవన్నీ ఇది వచ్చేసి IMO. ఓకే, IMO అంటే ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం అంటాము. ఇది చౌహాన్ క్యూ పద్ధతిలో ఉండేటువంటి ఒక మెడిసిన్ అనమాట. నెంబర్ 1 మైక్రో ఆర్గానిజం మొత్తం అంతా కూడా. అంటే ఇంకోటి మామూలుగా బయట ఇప్పుడు మీరు అన్నట్టే చౌహాన్ క్యూ కానీ, జీవామృతం, పాలేకర్ కానీ, ఈ మధ్య వింటున్న గోకృపామృతం కానీ, అంటే వీటి మధ్యలో తేడాలు ఏంటి? పద్ధతులు ఒకటేనా? మంచి క్వశ్చన్. అయితే దేనివల్ల ఎటువంటి ప్రతిఫలాలు ఉంటాయి? అంటే చాలా వరకు నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసిక్గా ఎవరు చెప్పినా ఏది చెప్పినా కానీ ఒక్కొక్క వాతావరణ పరిస్థితులకు వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటి ఒక పద్ధతులు. మీరు వెళ్ళినటువంటి ఒక ఈ చౌహాన్ క్యూ మెథడ్స్ ఏదైతే అక్కడ ఆవులు ఎక్కువ ఉండే, మన దగ్గర ఆవులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఆవులు లేకుండా వాళ్ళకు ఉండేటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క వనరులతోటి ఆయన సృష్టించినటువంటి పద్ధతి అది చౌహాన్ క్యూ పద్ధతి. మన భారతదేశంలో గోసంపద ఎక్కువ ఉంది, మనకి ఈజీనెస్, మన యొక్క భూములను దీంతో సారవంతం చేసుకో, ఆ పద్ధతులను బేస్ చేసుకొని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు CVR గారు అన్నారు, ఆయనది ఒక పద్ధతి, మట్టి ఆయనది. ఎటొచ్చి ఎవరి పద్ధతి ఏదున్నా కానీ మాకు ఎవరిదో వాళ్ళదా ముఖ్యమా ఇలాదా అనేది మేము పెద్ద బేస్ చేసుకోము. మనకి ఏంటిదంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటిదంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే వ్యవసాయం లోపల ఎటువంటి రసాయనాలు లేకుండా ఏమీ లేకుండా దీనికి అనుకూలంగా మొక్కకి ఏ టైంలో ఎలాంటి పోషకాలు ఇవ్వాలో అనేది మనం స్టడీ చేసుకొని అలాంటి పోషకాలు ఇస్తే సరిపోతుంది. నేను అక్కడే నేను భూమికి మైక్రో ఆర్గానిజం మీరు అన్నారు కదా, ఇప్పుడు దీంట్లో పోషకాలు వేరే,
పోషకాలు ద్రావణాలు వేరే, మైక్రో ఆర్గానిజం వేరే, చీడపీడలు చీడపీడలు తోడు విధానాలు. ఇప్పుడు మేజర్గా పాలేకర్ గారి విధానం లోపల అది పనిచేసేది మంచి కల్చర్, అది భూమిని సారవంతం జీవామృతంతో. కానీ ఇమీడియట్ గా నాకు మొక్క పెరగాలంటే అక్కడ నాకు ఫిష్ అమినో యాసిడ్ ఇవ్వాలి, నత్రజని కావాలి. నత్రజని అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యూరియా కావాలి, కెమికల్ భాషలో మూలికలు కావాలి. ఇప్పుడు భూమికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకం అవసరం పడతా ఉంటుంది, పోషకాలు అవసరం పడతా ఉంటుంది. భూమి సారం కావాలంటే మైక్రో ఆర్గానిజం అవసరం పడుతుంది. పురుగులు పోవాలంటే పెస్టిసైడ్కి సంబంధించినటువంటి హెల్ప్స్ తోటి చేసేటువంటి కావాల్సి వస్తుంది. రకరకాలు కావాలి మనకి. అయితే మనము ఎటొచ్చి ఏ సిస్టము అనే దానికంటే కూడా మొక్కకి ఏ టైంలో ఏమి ఇవ్వగలుగుతామో అనే దాన్ని మనం వీటిని తీసుకొని ముఖ్యంగా మా అవసరాన్ని బట్టి దాంట్లో ఏ సిస్టమ్స్ ఉన్నాయో వాడుతూ ఉంటాం. పాలేకర్ గారి విధానం లోపల ఇది ఇక్కడ జీవామృతం ఉంది, అది కంటిన్యూగా ఇస్తూ ఉంటాం. జీవామృతంతో పాటుగా నేను ఏం చేస్తా, ఇక్కడ ఐఎంఓ ఉంటుంది, ఐఎంఓ కలుపుతా. అదే మళ్ళీ చోవాన్క్యూ మెథడ్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలుపుతాం. 3 మీరు ఖచ్చితంగా ఈ 3 అనేది దాంతో కల్పిస్తాం. పంచగవ్య అక్కడ ఉన్నది కదా, ఇదంతా పంచగవ్య కూడా భూమి సారానికి ఇస్తాం భూమికి. ఇప్పుడు తర్వాత ఇంకేముండే మొత్తము OHNs మీకు అవతల బాక్సులు ఉండే కదా, డబ్బాలు ఉంటాయి. ఓకే, ఇది మొత్తం అంతా కూడా ఏంటిది, కోడిగుడ్లతో చేసినటువంటి కోడిగుడ్ల ద్రావణం. ఇగో ఇక్కడ మీకు చూస్తే మొత్తం అంతా ఈ మనం గవ్వలతో తయారు చేసుకునేటువంటి యొక్క కాల్షియం ఇది. ఓకే, ఇగో ఇది కాల్షియం. ఆల్రెడీ నిన్న కూడా మనం ఇక్కడ తయారు చేసి పెట్టున్నాం ఆల్రెడీ. ఇగో ఓకే, ఇది గవ్వల కాల్షియం ఇది. ఓకే, సో ఇక్కడ తయారు చేసింది రెడీగా ఉంది. ఇక్కడ మొత్తం గవ్వలతో తయారు చేసినటువంటి యొక్క కాల్షియం మొత్తం ఇప్పుడు వేసాం కదా మొత్తం అంతా. ఇదో పద్ధతి, ఇది కాల్షియం కావాలి. మరి ఇప్పుడు నేను కూరగాయలు వేస్తున్నాను, గట్టిదానం కావాలి కూరగాయలకి, గింజ బలం కావాలి, కాల్షియం. తర్వాత నాకు ఇంకోటి ఏం కావాలి, పొటాష్ కావాలి. పొటాష్ కావాలంటే నేను వాడేటువంటి ఒక అగ్నాస్త్రం ఏదైతే ఉంటుందో అగ్నాస్త్రంతో వస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకి పొగాకు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మొత్తం అంతా కూడా పొగాకు కానీ గవ్వలు కానీ ఇవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి రమేష్. ఎప్పుడు కూడా వ్యవసాయంలో ఏంటిదంటే నష్టపోవడానికి గల కారణం ఏంటంటే రైతులు వీళ్ళు వ్యవసాయం మొదలు పెడతారు కానీ దానికి కావాల్సినటువంటి యొక్క సరంజామా ఏర్పాట్లు ఏదైతే ఉంటాయో అవి ఉండవు. సో మేజర్ ప్రాబ్లం అనమాట దాంతోటే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడు సంవత్సరానికి తగ్గట్టుగా మనం మొత్తం మెటీరియల్ అంతా కూడా అది మనకు స్టోర్ రూమ్ మొత్తం ఉంది కదా, ఆ స్టోర్ రూమ్లో దాదాపు సంవత్సరానికి కావాల్సినటువంటిది అంతా స్టోర్ పెడతాం. బెల్లం కానీ పొగాకు కానీ కాదు ఇవన్నీ కూడా మనకి ఇది దాదాపు ఈ వాడితే మనకి దాదాపు 3-4 నెలల వరకు ఫామ్ అవసరాలకు వస్తాయి మొత్తం అంతా. కానీ మేము ప్రొడక్షన్ ఏంటంటే మాది మాస్ ప్రొడక్షన్ పెడతాం మొత్తం. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది కనుక రైతులకి కావాల్సిన కాల్షియాలు కానీ పొటాషియాలు ఇవన్నీ అడుగుతూ ఉంటారు మొత్తం కావాల్సినటువంటి వాళ్ళు. సో దాని గురించి ఏంటంటే ఎప్పుడు నిత్యం అనేది మనకి ఇక్కడ తయారైతేనే ఉంటుంది. ఏదైనా ఏ కాలానికైనా ట్రాన్స్పోర్ట్లలో వెళ్ళిపోతాయి. తర్వాత రైతులకు కావాల్సిన మనకి వెళ్తూ ఉంటుంది. ఎక్సెస్ ఉన్నాయి బయటికి ఇచ్చేస్తూ ఉంటాం మొత్తం అంతా. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇందా చెప్పినట్టు ఇవన్నీ కషాయాలు, జ్యూసులు అక్కడ మొత్తం అవన్నీ మీకు దశపర్ణి కషాయాలు ఉన్నాయి. ఇది అల్లంతో చేసింది మొత్తం అంతా, అల్లము. ఓకే, OHN అంటాం కదా, OHN. ఓకే, మొక్కకి బలాన్ని ఇస్తుంది. ఇది పసుపుతోటి కూడా కొంత చేసాం అనమాట ప్రయోగాత్మకంగా. ఇది కొంచెం వేరే సిస్టమ్ అనమాట. ఇదంతా కూడా ఫంగల్ ప్రసాదం లాగా ఉంటుంది, వాసన మొక్కలకి. ఇవేనేమో తెలిసి తేనెటీగల్ని వీటిని ఆకర్షించేది. ఈ తర్వాత ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ తోటి దాంతో చేసినటువంటి బ్యాక్టీరియా. సో ఇక్కడ మీరు ఇది చూసినట్టయితే ఇవన్నీ దశపర్ణి కషాయాలు. దశపర్ణి అంటే 10 ఆకులు, 10 రకాలైనటువంటి ఆకులతోటి తయారు చేసింది అనమాట. సో ఎప్పుడప్పుడు కావాల్సిందంతా కూడా మనం దీంతో చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చూసినటువంటిది ఏంటిది అంటే ఇవన్నీ కూడా దశపర్ణి కషాయాలు మొత్తం అంతా కూడా 10 రకాలైనటువంటి ఆకులతోటి తయారు చేసినటువంటివి మొత్తం అంతా. సో దీనికి సంబంధించి మనము 1000 లీటర్స్ డ్రమ్ములు ఉంటాయి మొత్తం బేసిక్గా. ఇప్పుడు ఆ రింగులు ఉన్నాయి కదా బయట ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడైతే ఆవులు గడ్డి తక్కువగా ఉందని మనం నెక్స్ట్ ఇంకో గోశాల పక్కన ఉంది అక్కడ పెట్టేశాము.
ఇక్కడ ఎప్పుడు కూడా ప్లానింగ్ ఏంటిది అని అంటే ఇక్కడ 10 ఆవులు, ఈ పొలానికి కావాల్సినటువంటి ఒక ఆవులన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు అక్కడ లేబర్ తక్కువగా ఉన్నారు కనుక మనుషులంతా అక్కడ ఉన్నారు కనుక అక్కడ ఏర్పాటు చేయడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు కట్టేసినప్పుడు మొత్తం మూత్రం స్టోరేజ్ ఇదంతా, మళ్ళీ ఆవు మూత్రం ఇక్కడనే వస్తుంది, జీవామృతం అక్కడనే కలిపేస్తాం మొత్తం అంతా కూడా. ఆవు మూత్రం ఇక్కడ కలెక్ట్ అవుతుంది, అక్కడే ఉండాలి. ఇక్కడ మొత్తం సిస్టమ్ సెంట్రల్. ఇప్పుడు మీరు చూస్తే ఆవులు మందులు ఇక్కడే తయారైతే దీనికి సంబంధించినటువంటి ఒక ఏది వెళ్ళే వాటర్ ఇక్కడే ఉంటుంది, పేడ ఇక్కడనే ఉంది, మోసుకునే బాధ ఉండొద్దు. అవును, పేడ ఎక్కడో ఉండి ఇది ఎక్కడో ఉండేది కాకుండా మూత్రము పేడ అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడి నుంచి వేయించుకుంటాం. అది వ్యవస్థ మొత్తం అంతా. అలాంటి రింగులు ఉంటాయి కదా, ఒకటేసారి మనం తయారు చేసుకుంటే సుమారుగా ఒక 2000 లీటర్ల దాకా వస్తుంది మొత్తం అంతా. 2000 లీటర్స్ మనం యాక్చువల్లీ 1000 లీటర్స్ డ్రమ్ముల్లో తయారు చేసి పెడతాం. చేసినప్పుడే ఒక అట్లీస్ట్ ఒక 4000-5000 లీటర్స్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే ఈజీగా మనకు 5-6 నెలలకు సంబంధించినంత వరకు కూడా మొత్తం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఎరువుల మేనేజ్మెంట్ ఇదే మీకు ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే సెటప్ ఏంటంటే ఇక్కడే గోశాల, ఇక్కడే ఎరువులు, అక్కడే వాటర్ సప్లై, అక్కడే బోర్లు, అక్కడే వాటర్ ఇరిగేషన్, ఇక్కడే స్టోరేజ్, అంటే మనకి ప్యాకింగ్ హౌస్ కూడా ఇక్కడే మొత్తం అన్ని మెయిన్ సెంటర్ ఇదే అనమాట. ఇక్కడ ఒకటి పెట్టుకొని ప్లానింగ్ అన్న మెయిన్ ఇందా చెప్పా కదా, ఇక్కడ బోర్ పెట్టుకొని నేను ఎక్కడో హౌస్ పెట్టుకొని ఇక్కడ మందులు ఇట్టి పెట్టుకుంటే నేను అక్కడికి ఎట్లా ఇవ్వగలుగుతా? అన్నీ కూడా మళ్ళీ రోడ్కే. మీరు అన్నీ గమనిస్తే అన్నీ రోడ్ సైడ్కే ఉంటాయి. మెయిన్ రోడ్ సెంటర్, పొలానికి సెంటర్ రోడ్ విభజన అనమాట. సో ఇట్లా జస్ట్ మనకి ఏంటంటే లార్జ్ స్కేల్లో వ్యవసాయాలు చేసేటప్పుడు మనం ఆలోచన చేయాల్సినటువంటి యొక్క విధి విధానాలు, మెయిన్ థియరీ, అంటే ఒక పద్ధతి మెయిన్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటిదంటే ఇది ట్రైనింగ్ షెడ్, అది కిచెను, ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ షెడ్ అనమాట. మొత్తము స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ షెడ్. ఎందుకంటే మన పొలంలో పండినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో సో వాటిని మొత్తం అంతా కూడా ఈ స్టోరేజ్లో ఇక్కడ ఈ రూమ్లో పెట్టేస్తాం మొత్తము. సో తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇది ఏంటిదంటే ట్రైనింగ్ సెంటర్ అండి. మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటిది అది కిచెన్, ఇది ట్రైనింగ్ సెంటర్. ఏంటంటే ఇక్కడ మన ఫామ్లో వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి 2 days 5 days 10 days శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. రైతులకి కావాల్సినటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా వస్తారు. ఇక్కడి నుంచే కాదు, ఏపీ కర్ణాటక నుంచి కూడా బాగా వస్తూ ఉంటారు. సో ఒక 30 మంది ఉండడానికి అన్నట్టుగా మేము ఇది నిర్మాణం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కారణంగా 10 మందికి చొప్పున చేస్తూ ఉంటాం మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఏంటిదంటే జస్ట్ ఒక యూట్యూబ్లోనో దీంట్లో చూసి వ్యవసాయాన్ని మొదలు పెడతా ఉంటాం. ప్రాక్టికల్గా ఒక పంటని ఏ విధంగా పండించాలి, ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఒక మందుని చూడడం, తర్వాత తయారు చేసేటప్పుడు ఎన్నో రకాల సమస్యలు, ఒక మందులను ఎట్లా తయారు చేయాలి, సీడ్ ఎట్లా పెట్టాలి, ఎట్లా ఏ టైంలో కొయ్యాలి, ఏం చేయాలి, మొక్కలు హార్టికల్చర్ మొక్కల్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు ఏంటిది అని అంటే చూస్తేనే నేర్చుకోగలుగుతాం కొన్ని విషయాలు, అన్ని ప్రాక్టికల్. ఇప్పుడు మేజర్గా ఏంటిదంటే ఉద్దేశం ఏంటంటే చాలా కాలం నుంచి చేస్తున్న రైతులకైతే అంత అవసరం పడదు. కానీ ఏంటిదంటే ఈరోజు ఒక ఐటీ నుంచి కానీ, ఒక బిజినెస్ నుంచి కానీ, లేకపోతే ఇంకో ప్రొఫెషన్ నుంచి కానీ వ్యవసాయాన్ని ఆర్గానిక్ మక్కువ పెంచుకొని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది. కొంతమందికి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండదు. కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కెమికల్ వ్యవసాయానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది మొత్తం అంతా. సో ఇక్కడికే వచ్చి ఒక 4 రోజులు ఉండి ఇక్కడే ఇదే క్షేత్రంలో ఉండి నేర్చుకోవడానికి కానీ, వాళ్ళకి ఏమేమి పని చేయడానికి కానీ వాళ్ళకు ఒక వసతి అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి కొన్ని భాగాల కింద అప్పచెప్పేయడం, కోర్సులు ఉంటాయి మొత్తం అంతా, మేజర్ కోర్సులు ఉంటాయి, క్లాసెస్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు ఆన్లైన్ క్లాస్ నడుస్తూ ఉండే లాస్ట్ ఇయర్ నుంచి కోవిడ్. సో వాళ్ళు ఎవరైతే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక 3 days 5 days లాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అంటే పంటని పండించడమే కాదు, దాన్ని మనం నిల్వ చేసి పెట్టుకోవడం, అది అంత స్టోరేజ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు కూరగాయలు వస్తున్నాయి కదా, ఆ కూరగాయలు వచ్చిన వాటిని క్లీనింగ్ చేయడము, ప్యాకింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ దీంట్లో సార్టింగ్ చేయడం ఇక్కడ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు ప్రాసెసింగ్, లేదంటే బయట చేస్తాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు మనం ఉప్పులు పప్పులు ఏమైనా పండే ఉంటాయి కదా, ఆయిల్స్ గీల్స్ మొత్తం గింజలు ఏవైతే ఉంటాయో మొత్తం అంతా తీసి దీంట్లో పెట్టేస్తాం మొత్తం అంతా. అంటే ఇది ఒక ఇండస్ట్రీ లాంటిది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం
మొత్తం అంతా మొత్తం. సో ఇదంతా ఇదే సెక్షన్ అనమాట. ఇక్కడే అందరం ఉంటాం కనుక సో ఈ పొలానికి మొత్తం ఇదే మెయిన్ సెంటర్ అనమాట. మొత్తం ఇక్కడే వర్కర్స్ రూమ్స్ ఇక్కడే ఉంటాయి, పక్కనే ఉంటాయి, గోశాలు ఇక్కడే ఉంటుంది, ట్యాంకులు ఇక్కడే ఉంటాయి, కూరగాయలు ఇక్కడే. వర్క్ అంతా మనకి మేజర్ రన్నింగ్ వర్క్ నడిచేదంతా ఈ సీజనల్ క్రాప్స్ ఇటు సైడ్ మొత్తం అంతా. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోయేదంతా కూడా ఇదంతా వెజిటేబుల్ మొత్తం అంతా. ఇదంతా వాటిని కూడా చూసి ఓకే తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ కూడా కొన్ని దింపుతా ఉన్నాము మొత్తం అన్ని. సో ఆ కూరగాయలు అండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం ఒక 15 ఎకరాల వరకు కూరగాయలు ఉన్నాయి మొత్తం అంతా. అక్కడ కూరగాయలకి ప్లానింగ్ పెట్టాం మొత్తం. దాంట్లో ఇప్పుడు ఒక 5 ఎకరాల వరకు వెళ్ళింది మొత్తం అంతా. ఇంకొక 10 ఎకరాల లోపల ఒక పొద్దున్న చూశారు కదా 2 ఎకరాలు. సో ఆ 2 ఎకరాల పందిర్లు ఇంకొక 7 ఎకరాలు కూడా జీలుగు జనుములు వేసేసి మొత్తం అంతా కూడా వాటిని దున్ని రెడీ చేసి పెట్టాం మొత్తం. అంటే సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా కామన్. ఇప్పుడు మనం జీలుగు జనుము అన్నారు కదా, అంటే ఇప్పుడు నార్మల్ దానికి దీనికి అట్లనే చేసుకునే పద్ధతి. అంటే ఏమవుద్దంటే మనం భూమిని సారవంతం చేసుకునేటప్పుడు రకరకాల పద్ధతుల్లో ఉంటాయి మనకి జనరల్గా. ఎట్లా అంటే మనము పశువుల ఎరువులు వాడుకోవడం కానీ, తర్వాత ఆకులు అల్లములు ఎండిన ఆకులు అల్లములు తెచ్చి భూమిలో వేసుకోవడం కానీ, ఇదంతా ఒక ప్రాసెస్. అయితే జీలుగు జనుములు లాంటివి నవధాన్యాలు లాంటివి వేసేసి భూమిలో దున్నేసి వదిలిపెట్టడంతో తక్కువ ఖర్చుతోటి తొందరగా భూమిని సారవంతం చేసుకోవచ్చు అనమాట మేజర్గా. సో ఆల్రెడీ వేసేసి అంతే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వేసి దున్నేసి మొత్తం రెడీ చేసి ఇప్పుడు బెడ్లు వేసి కూడా ఆకుకూరలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నారు కదా, ఈ ఏరియా అంతా చూస్తే చుట్టూ గుట్టలు ఎంత టైం పడుతుండొచ్చు? ఇది టైం ప్రాసెస్ అండి. ఇది ఎందుకంటే 1-2 ఎకరాలు కాదు కదా, నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ మొత్తం అంతా కూడా. ఒక రోజుతోటి జరిగేది కాదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ ప్లాట్ సారవంతం చేసుకుంటే రేపు అక్కడ, ఎల్లుండి ఇక్కడ, తర్వాత ఇక్కడ పంటలు మార్పు చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయింది మొత్తం. ఇదంతా యాక్చువల్లీ ఇదంతా సీడ్కి వదిలిపెట్టాం. మనకి అక్కడి నుంచి ముందు నుంచి చూస్తే ఇదంతా సీడ్కి వదిలిపెట్టడం జరిగిందంతా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో జీలుగు జనుములు లాంటివి వేసుకుంటాం మొత్తం అన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని వాటికి మంచి విటమిన్ ఇచ్చినట్టు అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు మామూలుగా ఇదంతా పల్లి వేసాం మామూలుగా. ఓకే, పల్లి వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మొత్తం దీంట్లో ఏం చేశానంటే చిలగడ దుంప పెట్టాం మొత్తం. ఓకే, ఇదంతా ఫుడ్ ఫారెస్ట్ మాది బేసిక్గా. దీంట్లో యాక్చువల్లీ ఇది ఒక 7 ఎకర్స్. ఈ 7 ఎకర్స్లో మొత్తం ఫుడ్ ఫారెస్ట్ ఇది. యాక్చువల్లీ దీంట్లో రకరకాలైనటువంటి ఒక పళ్ళ మొక్కలు పెడుతున్నాం మొత్తం అంతా. దాదాపుగా ఒక 80 రకాలైనటువంటి ఒక పళ్ళ మొక్కలు పెట్టాలనే కాన్సెప్ట్లో ఉన్నాం. మనకు ఆల్రెడీ అక్కడ మ్యాంగోలో 72 రకాల మ్యాంగోస్ 72 రకాల మ్యాంగోలు పెట్టి ఉన్నాము. అది కాకుండా పళ్ళలో అన్నమాట సీతాఫల్ కానీ సీతాఫల్ కానీ జామ కానీ ఇలా రకరకాల మొత్తం అన్ని ఒక 70 వెరైటీస్ మొత్తం దీంట్లో ఇది ప్లాన్ చేసాం. కొన్ని ఫిల్ చేసాం అనమాట. కొన్ని తెచ్చి పెట్టాలి. ఒక 30-40% పెట్టాము. ఇంకొక 70% పెట్టాలి ఇంకా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు దీర్ఘకాలికంగా ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పా కదా, ఇదంతా నాకు దీర్ఘకాలికంగా ఉండేది. జస్ట్ ఇది నేను 1 మంత్ అవుతుంది. ఇక రేపు ఎల్లుండి ఒకసారి ఎడ్లతోటి గుంటుక కొడితే ఇదేమవుతుంది, ఈ పంట ఈ భూమి మీద అల్లుకపోతుంది. ఇదంతా ఇసుక నేల మాది మొత్తం అంతా. ఇది దాదాపు ఇది ఒక 1/2 ఎకర్ మొత్తం అంతా కూడా మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. అక్కడ తీసాం మొత్తం అంతా. సో ఈ ఒక 1/2 ఎకర్ అంతా కూడా ఏం చేసాం మొత్తం దీంతో పెట్టాం. దీంట్లోనే పళ్ళ మొక్కలు బత్తాయి ఉన్నాయి. ఎన్ని రకాలు పెట్టుకున్నారు? ఈ ఫుడ్ ఫారెస్ట్ లో దాదాపు ఇప్పుడు ఒక 70 రకాలు 70 రకాల్లో ఒక 30 రకాలు అయితే పెట్టేసాం మొత్తం అంతా. ఒకటే కాకుండా అన్ని దీంట్లోనే అన్ని రకాల పంటలు ఉన్నాయి. ఇప్పుడు 7 ఎకరాల్లోనే మీరు చూస్తే పల్లి ఉంది. ఓకే, పల్లీలు కానీ మినుములు కానీ పెసర్లు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటివి ఉన్నాయి దీంట్లో లోపల. సో ఇక్కడికి ఇటువైపుకి వస్తాయి మనకి. ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ ఇదంతా. సో ఇప్పుడు అక్కడ దాకా చూశారు కదా. సో ఇదంతా ఏంటంటే కమర్షియల్ వెజిటేబుల్ అనమాట. దీంట్లోనే మనకి సీడ్కి కావాల్సిన సీడు, తర్వాత ప్రొడక్షన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ముల్లంగి. ఆల్రెడీ 30-40% తీసేసాం మొత్తం అంతా. ఇంకా వెళ్తా ఉండే కొంత సీడ్కి వదిలిపెట్టేస్తాం. దీన్ని కూడా ఆల్రెడీ కొంత సీడ్ వదిలేసినాం మొత్తం. ఇంకొకసారి 2 సార్లు తీస్తే అయిపోద్ది. ఆల్మోస్ట్ కొంతవరకు సీడ్ వదిలేస్తాం మళ్ళీ. ఎందుకు అంటే ప్రతిసారి రైతు అనేటువంటి వాడు బయట ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇది సీడ్కి వదిలే మనకి సైజు కూడా బాగానే వస్తుంటాయి మొత్తం అంతా. క్వాలిటీ కానీ సైజు కానీ మందులు కొడితే చూడండి, మందులు కొడితే కానీ రావు అనే
ప్రచారం నుంచి ఇవన్నీ కాదు వాటిని తలదన్నేలాగా ఏదైనా పెంచుకోవచ్చు బ్రహ్మ, ఏదైనా ఇబ్బంది ముల్లంగి. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్. కూరగాయలు ఏదో ఆకుకూరలు పలానా ఆకుకూరలు కాదు. ఇది యాక్చువల్లీ ఇంకా ముందే బీకాల్సింది, మనకు కొంచెం సీడ్ అవసరం ఉందని ఓ 50% బలంగా అసలు ఎక్కడ ఏమి చాలా టేస్ట్ అనమాట. మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంది, ఎలాగానే వెళ్ళిపోద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా. సో ఇది శీతాకాలం కనుక ఇవన్నీ వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా క్యారెట్ పెట్టాం ఇదంతా. ఓకే, ఇంకా టైం పడుతుంది. ఇగో చూసారా క్యారెట్. ఓకే, ట్రెడిషనల్ది ఇదంతా. ఈ 2 లైన్లు హెల్దీగా ఉంది నిజంగా. ఏదో ఒక సినిమాలో చూపించినట్టు సపరేట్ గా చైనా వాళ్ళు చూపిస్తారు చూసారా, మా దగ్గర ఇంత పండిందని. సో న్యాచురల్ ఫార్మింగ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే పెట్టగానే దిగుబడులు రావనేటువంటి కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి, కానీ మనం అపోహలు కూడా ఉన్నాయి. ఇంత రావు, ఇంతే వస్తుంది, కేజీ దిగదు, హాఫ్ కేజీ దిగుతుంది అన్నట్టు. సో ఇది మొత్తం అంతా క్యారెట్ ఇది మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము, మొన్న రీసెంట్గా పెట్టాము ఇదంతా ఉల్లిపాయ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా టైం పడుతుంది, బట్ మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తుంది. చిన్నది లేత అనమాట. జస్ట్ మనకు ఒక 30 నారు పెట్టి కూడా 25 రోజులు అవుతుంది అనుకుంటా. 25 days 30 days ఉంది. సో ఇది ఇక్కడ పెట్టుకున్నాం, మళ్ళీ నారు పోసుకున్నాం, మళ్ళీ వేసుకుంటానే ఉంటాం మొత్తం అంతా కూడా. స్టెప్ బై స్టెప్ ఇది టైం పడుతుంది. ఓకే, యాక్చువల్లీ దీంట్లో వేరే క్రాప్ ఉండేది, మెంతులు ఉండేది. ఆ మెంతులు తీసేసి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బెడ్ సిస్టమ్ లోపల ఉండేది ఏంటంటే, ఒక పంట వేసేసిన తర్వాత ఇమీడియట్గా 2వ పంట వేసేసుకోవచ్చు దున్నకుండానే. ఇది 2వ పంట దీంట్లో, ఇదే బెడ్లో. ఫస్ట్ ఒక క్రాప్ అయిపోయింది, అవసరం లేదు. ఇది బెడ్ ఉంది కదా, ఇది పీకేసిన తర్వాత మొత్తం కలుపులు లేవు కదా దీంట్లో. సో కలవర తీసుకొని ఇలా అనేసుకొని మళ్ళీ విత్తనం వేసేసుకోవడం. ఆల్రెడీ ఇంతకుముందు మనం ZBNF లెసన్స్ అని పెట్టుకున్నాం, ప్రకృతి పాఠాలని మన HM టీవీలో వీడియోస్లో కూడా ఉంటాయి. మీరు ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయ పాఠాలని ఎలా బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నాము, ఏం చేసుకున్నాము అని విషయాలు దాంట్లో ఉన్నాయి. సో ఆ ప్రాసెస్ లోపల మళ్ళీ ఎమ్మటిని సీడ్ వేసేసుకున్నాం. అంటే దీన్ని మళ్ళీ సపరేట్గా తయారు చేసుకోవాలి. లేదు, తీసేసిన తర్వాత ఎమ్మటిని వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ధనియాలు, కొత్తిమీర అంటాం కదా, ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. అంటే ఇవంతా సీడింగ్ అన్నారు కాబట్టి ఇట్లా వదిలేసారు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇది సీడ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఓకే, ఇంకొద్ది రోజులు అయితే, మరి కొద్ది రోజులు ఆగితే, ఇంకొక 15 రోజులు ఆగితే మిగతాదంతా ఎండిపోద్ది అనమాట. సో ఈ మంచి సెంటెడ్ వెరైటీ ధనియాలు, వాసన బాగా వస్తుంది. ఆకుకూర కూడా చాలా అద్భుతమైన వాసన వస్తుంది. ఎందుకంటే మనం లార్జ్ స్కేల్లో వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం సీడ్ అనేది బయట కొనుక్కోకూడదు. ఫస్ట్ సీడ్ కొనుక్కోకూడదు. ఎందుకంటే 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నప్పుడు మన సీడ్ మన దగ్గర ఉండాలి కదా. ఎన్ని కొనుక్కుంటాం, ఒకవేళ సగం పెట్టుబడి తగ్గిపోతుంది. మన ఇత్తనం మనమే, మన మందులు మనదే అంత. సో దాంతో పాటుగా ఏంటిదంటే, ఎంతో మంది అడుగుతూ ఉంటారు, మేము ట్రెడిషనల్ సీడ్స్ పల్లె సంపద నుంచి దేశవాళీ విత్తనాలను కన్జర్వేషన్ చేస్తూ ఉంటాం. విత్తనాలు బయట రైతులకు అవసరం పడుతుంది, దత్తత కార్యక్రమాలు. ఇది మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గోంగూర. ఇది కూడా సీడ్కే వదిలిపెట్టింది, ఎర్ర గోంగూర మొత్తం అంతా. ఓకే, రెడ్ కలర్లో ఉన్నది ఎర్ర గోంగూర. మనకి నార గోంగూర, గ్రీన్ గోంగూర, తర్వాత ఎర్ర గోంగూర, 3 రకాలు ఉండే. ఇంత దూరం వచ్చినంటే ఎటువంటి పెస్ట్ కానీ ఎటువంటి రోగాలు పెస్టులు ఉండే. ఆల్రెడీ ఇంతకు ముందు దీనికి కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట స్టార్టింగ్లో. ఆ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనము ఇక్కడ లైట్ ట్రాప్స్ పెడతాం. అక్కడ ఉన్నది మనకి మామూలుగా ఇలాంటి అట్టలు పెట్టేసుకోవడం తోటి ఏమవుద్దంటే, ఈ పురుగులు ఉన్నాయి కదా, ఈ దోమ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి అంటుకుపోతాయి. ఆల్రెడీ అంటుకునేది చూడండి, తెల్ల దోమ ఇవి అన్నీ కూడా. సో పురుగు ఉధృతి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ అటు షిఫ్ట్ చేసాం. ఆల్రెడీ క్రాప్ అయిపోతుంది కనుక షిఫ్ట్ చేసాం. లైట్ ట్రాప్లు కూడా ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడే మొత్తం అన్ని. అంటే వాటి వల్ల ఒక అంచనా వస్తుంది, ఎంత పురుగు ఉంది, మనం ఎంత మంది వాడచ్చు, కొద్దిగానే అరికడుతుంది. అంతే. సో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఆకుకూర ఉంటే దాన్ని తీసేసుకొని మళ్ళీ ఏం చేసాం, సేమ్ బెడ్ అనమాట. ఇదంతా ఒకటేసారి వేసింది. ఇప్పుడు ఇవన్నీ వంకాయ వేసాము, మళ్ళీ ఇది 2వసారి క్యారెట్ పెట్టాము. సో ఇక్కడ ఇది బచ్చలి. ఇప్పుడు మీరు చూసేటువంటి ఏరియా ఏదైతే ఉందో, ఇది కంప్లీట్గా 1 ఎకర్ ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇక్కడ నుంచి పైనుంచి కింది వరకు 1 ఎకర్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు వేసుకున్నాం దీంట్లో. అన్ని రకాల ఇది కంప్లీట్గా ఎప్పుడు కూడా 365 రోజులు సీడ్ ప్రొడక్షన్ ఏరియా అనమాట మాకు ఇదంతా. మనకు వ్యవసాయానికి కావాల్సిన ఎంత పొలానికి మొత్తం ఎంత అయితే ఉందో అంత పొలానికి మన ఇత్తనానికి కావాల్సినటువంటిది అంతా ఇక్కడ వేసుకున్నాం. ప్రొడక్షన్ అంతా కింద ఉంటుంది.
అవసరాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాల్సింది ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి కూడా తీసుకుంటాం అంతే, ఇబ్బంది లేదు. ఒక కోత కోసాక ఇదంతా వస్తుందేమో. ఇది బచ్చలు అండి. ఇది మనకు బచ్చలు 2 రకాలు ఉంటాయి. ఇది గ్రీన్ అన్నమాట మొత్తం అంతా. ఓకే, గ్రీన్ ఉంటుంది, వేరే సైడ్ రెడ్ కూడా ఉంది, మొత్తం అంతా ఎర్ర బచ్చలి ఎర్ర బచ్చలి.